హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక విశ్వ అయితే అమూల్యతో ఫోన్ మాట్లాడుతూ ఇలా అంటాడు. నేను మా చెల్లిని ధీరజ్ని ఇద్దరిని కలపడానికి ఒక ప్లాన్ వేశాను. అందుకే తనకు అర్థమయ్యేలా ధీరజ్ ప్రేమని చెప్పాలి అనుకుంటున్నాను. కానీ అది ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. నువ్వు హెల్ప్ చేయవా అమూల్య అని అయితే విశ్వ అమూల్యని అడుగుతాడు. సరే, నేను నీకు చెప్తాను, నువ్వు యాజ్ ఇట్ ఈస్గా అది వదినకి చెప్పే అని అమూల్య చెప్తుంది. సరే అని చెవిలో అయితే బ్లూటూత్ పెట్టుకుని విశ్వ అయితే వెళ్ళి ప్రేమ ఎదురుగా నుంచుంటాడు. ఇక అప్పుడు ప్రేమ, అన్నయ్య ఏదో మాట్లాడాలి అన్న, తొందరగా చెప్పు, నాకు క్లాస్కి టైం అవుతుంది అని అంటుంది. ఇక అప్పుడు అమూల్య చెప్పేది విశ్వ చెప్పడానికి ట్రై చేస్తాడు, కానీ అది అస్సలు వర్కౌట్ అవ్వదు. ఇక అప్పటికి విశ్వ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు మనసులో, ఇలా ప్రాంప్ట్లు చెప్పడం నా వల్ల కాదు, కానీ నా మనసుకి ఏదనిపిస్తే అది చెప్పేస్తాను అని అనుకుంటూ తన మనసుకి అనిపించేది చెప్తూ ఉంటాడు. ప్రేమ అలా వింటూ ఉంటుంది. లైన్లో ఉండి అమూల్య కూడా విశ్వ చెప్పేది వింటూ ఉంటుంది. ఇక విశ్వ ఏం చెప్తాడంటే, చూడు ప్రేమ, నీకు ధీరజ్కి మధ్య ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఒకరి మీద ఒకరికి ఉంది. అంత ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ కానీ క్షమించేంత ప్రేమ మీకు లేదా? ధీరజ్ తప్పు చేశాడు అని అనుకుందాం, తనని క్షమించేంత ప్రేమ నీ దగ్గర లేదా? ప్రేమ అంటే ప్రాణంగా ప్రేమించడమే కాదు, మనం ప్రేమగా ప్రేమించిన వారిని తప్పు చేసినప్పుడు క్షమించేంత ప్రేమ కూడా ఉండాలి. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు తగ్గి ధీరజ్తో వెళ్ళాలి అని కాదు, కనీసం నువ్వు ధీరజ్ దగ్గరికి వెళ్ళకపోయినా తనని క్షమించి తన ప్రేమని అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. ప్రేమ, లాస్ట్గా ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. మన అనేవాళ్ళు ఎంతమంది ఉన్నా మనం ప్రాణంగా ప్రేమించే వాళ్ళు లేకపోతే మన జీవితం శూన్యమే. ఆ శూన్యం నీ జీవితంలో ఉండకూడదని ఒక అన్నగా నా బాధ నేను చెప్తున్నాను. నువ్వు ధీరజ్ ఎప్పటికీ ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే విడిపోకుండా కలిసిమెలిసి సంతోషంగా బ్రతకడమే నాకు కావాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో, నా బాధని అర్థం చేసుకో అని చెప్పి విశ్వ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక విశ్వ చెప్పిన మాటల్ని అయితే ప్రేమ తలుచుకుని ధీరజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఫోన్లో ఉండి ఇదంతా విన్న అమూల్య అయితే కాల్ కట్ చేసి, ఈ బండోడికి మనసు మొద్దుబారిపోయింది అనుకున్నాను, కానీ వీడికి ప్రేమ కూడా ఉంది అని అమూల్య అయితే తనలో తాను సంతోషపడుతూ ఉంటుంది. విశ్వ అమూల్య కలిసి ప్రేమ ధీరజ్ని కలుపుతారో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా విశ్వ అమూల్యలు అయితే పెళ్లి చేసుకుంటారేమో అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.